ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, కోరలమ్మ తల్లి దయ చూపించింది. ఆ తల్లి దయతో పాటు భవిష్యత్ ఏంటో చూపిస్తుంది పిన్ని. దత్తపుత్రిక గాయత్రిని మళ్ళీ కనిపిస్తోంది. విశాలాక్షి కూడా కనబడుతుంది. సరిగ్గా చూడు. గారడి పిల్ల ఎందుకు కనిపిస్తుంది? గండం ఆ పిల్లకు కూడా ఉండేవురా. కాదు, జీవం. ఎక్కడ విశాల్? అంబా, శివశంబా. గాయత్రి పాప, విశాలాక్షి జీవం అన్నా కూడా కనిపించారంటే ఈ ముగ్గురికి ఏదైనా జరగబోతుందా? ముగ్గురికి సంబంధించిన సంఘటన ఏదో అయి ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది? అది అమ్మవారి గుడి దగ్గరని అర్థమైంది బాబుగారు. ఎల్లుండి ఆదివారం. అక్కడికి వెళ్తే జీవం అన్న కూడా రాని వస్తాడు. వస్తే నా పెద్ద కూతురు గాయత్రీదేవి అమ్మగారు ఎక్కడున్నారో తెలిసిన వ్యక్తి తనే. నాతో నిజం చెప్తాడు. మరి విశాలాక్షి ఎందుకు కనిపించింది? తెలీదు బాబుగారు. గండం ముగ్గురి మధ్య దోబూచులాడుతోంది వల్లభ. నయనికి నిజం తెలిసిన రోజు ఏదైనా జరగచ్చని కోరలమ్మ తల్లి సూచించింది. అమ్మ శ్యామలా,
ఎవరు ఎవరది? నాగులమ్మా, అమ్మకి పెద్ద బొట్టమ్మ కనిపిస్తుందా? అదెలా సాధ్యం? నీకు నేనెలా కనిపిస్తున్నానా అని ఆశ్చర్యపోతున్నావా శ్యామలా? నీ చేతికి నాగబొమ్మ రాయించుకున్నావు కదా. అమ్మ నాగబొమ్మను ఎందుకు రాసుకుంది? ఎవరో చూడరనుకున్నాను. నాగులం మేము పసిగట్టేస్తాం కదా. చూస్తే చూసావు కాని ఎవరికీ చెప్పకూడదు. చెప్పకూడదంటే ఏం కావాలి నీకు? నువ్వేమిచ్చినా నేనేం చేసుకుంటాను. కాకపోతే కాస్త నీ కొంగు కావాలి. చీర కొంగ. అవును శ్యామలా, నీ చీర కొంగుకి నా చీర కొంగుని ముడివేస్తాను. అప్పుడు ఇంట్లోకి అడుగు పెడతాను. నాగులాపురం నుంచి తీసుకొచ్చిన ఆ 5 గవ్వల్ని చేతిలోకి తీసుకున్నా సరే నేను నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. అది కూడా నీ చేతికి నాగబొమ్మ ఉన్నంతవరకే. ఎందుకో? ఏం చేయడానికి ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నావు? నీకన్నా ఘనకార్యం నేనేమీ చెయ్యంలే. పెద్ద బొట్టమ్మ కనిపించడం లేదేంటి? పదశ్యామలా, నువ్వొక్కదానివే వచ్చినట్టుంటుంది. నీ పక్కన నేనున్నట్టు ఎవ్వరికీ తెలీదు. పద. అమ్మ ఒక్కతే ఇంట్లోకి రావడం లేదు. పెద్ద బొట్టమ్మను చీర కొంగకు ముడివేయగానే నాకు కూడా కనిపించకుండా ఉంది. అంటే సుమనకు కూడా కనపడదు. అసలు అమ్మ చేతికి నాగబొమ్మ ఎందుకు రాయించుకుంది? పెద్ద బొట్టమ్మ నాకు కూడా చెప్పకుండా అమ్మనెందుకు ఆశ్రయించింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.